పేరు కూడా మెన్షన్ చెప్పడం జరిగింది. నేను ఒప్పుకుంటున్నా, అవి రియల్ ఎస్టేట్ కంపెనీలే. మరి ఏమి రియల్ ఎస్టేట్ చేస్తారంటే వాళ్ళు 2 రకాల రియల్ ఎస్టేట్ చేస్తారు సార్. అది వీళ్ళు ప్రజలకు చెప్పాలి. మొదటి రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ స్టేయింగ్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ చేస్తారు సార్. కమర్షియల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి అవి ఐటీ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళని పిలిచి మేము ల్యాండ్ తక్కువకి ఇస్తాం, సారీ మేము బిల్డింగ్ ఏదో రెంట్ ఉండగా తక్కువకి ఇస్తాం, ఈ రేటుకి ఇస్తాం, మీరు రాండి మా యొక్క ప్రెమిసెస్ మీరు వాడుకొని చెప్పి వాళ్ళు కొన్ని కంపెనీలు ఏది గవర్నమెంట్ తీసుకొచ్చే కంపెనీలే కాకుండా వీళ్ళకున్న పరిచయాలతో వీళ్ళు కొన్ని కంపెనీలు ఇన్వైట్ చేసి ఆ కంపెనీలకు వీళ్ళకి వర్కింగ్ స్పేస్ వర్కింగ్ స్పేస్ ఇచ్చి వాళ్ళు సద్వినియోగం చేస్తాయి సార్. ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్క దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదు. అది కేవలం కొన్ని బెనిఫిట్లు మాత్రం సబ్సిడీ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు చెప్పిన డిఎల్ఎఫ్ సార్, డిఎల్ఎఫ్ చూస్తే కొన్ని వేల మంది ఇక్కడ మీరు చూస్తే హైటెక్ సిటీలో ఉన్న మైండ్ స్పేస్కి వెళ్తే ఎన్ని కంపెనీలు, వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీయే కానీ వాళ్ళు కట్టిన బిల్డింగ్లో ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఆ ఐటీ కంపెనీలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది, వాళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి సార్. అలాగే సత్వ వాళ్ళు కట్టిన బిల్డింగ్లు చూస్తే సార్ మైండ్ బ్లాక్ అయిపోతుంది సార్. అందులో ఎలాంటి ఐటీ కంపెనీలు పనిచేస్తాయని చెప్పి మా సోదరులు హైదరాబాద్ వస్తే మీకు టికెట్ లేకపోతే 2000 రూపాయలు పెట్టి స్లీపర్ నేను బుక్ చేస్తాను, మీరు హైదరాబాద్ రాండి. హైదరాబాద్ వస్తే హైటెక్ సిటీలో ఉన్న మైండ్ స్పేస్ వాళ్ళు కట్టిన బిల్డింగ్లో ఎన్ని వందల కంపెనీలు వస్తున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే సత్వా బిల్డ్ చేసిన రియల్ ఎస్టేట్ ఏదైతే బిల్డింగ్ ఉందో అందులో కొన్ని వందల కంపెనీలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒకసారి మీరు చేసింది. ఇంకా పోతే డిఎల్ఎఫ్ గురించి మీరు మాట్లాడారు సార్. డిఎల్ఎఫ్ కంపెనీ ఓన్లీ హైదరాబాద్లో కాదు సార్, ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఎన్నో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎంతోమంది దిగ్గజ కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు కాస్తారయ్యి దిగ్గజ కంపెనీలు ఐటీ కంపెనీలు వాళ్ళ యొక్క స్పేస్ ఉపయోగించుకొని ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది సార్. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు, ఎందుకు పనిచేస్తారు? రియల్ ఎస్టేట్ కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్లో చాలా వింగ్స్ ఉంటాయి. అందులో ఏ వింగ్ ఎలా ఎలక్ట్ చేస్తారో ఒకసారి మీరు చదువుకొని డిబేట్కి వస్తే బాగుంటుంది. ఏదో సాక్షి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ వల్లనో లేదా సజెస్ట్ స్క్రిప్ట్ మీరు వచ్చేలా మాట్లాడతారా సార్? ఇంకా పోతే సార్ అంటే ఇవన్నీ తెలియాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా సార్. ఇంకా పోతే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఇచ్చేసారు అంటున్నారు కదా, మీరు వచ్చిన ఎంప్లాయ్మెంట్ ఏమి ఇచ్చారు సార్? చికెన్ షాప్లోనో మటన్ షాప్లో ఏ జాబులు చేసుకో అవి మీరు కల్పించే ఎంప్లాయ్మెంట్, ఆ ఎంప్లాయ్మెంట్ గురించి కదా సార్ మీరు మాట్లాడాల్సింది. మీరు ఎందుకు ఐటీ కంపెనీల గురించి మాట్లాడతారు? అంతే కదా రాజు గారు. ఇంకా పోతే నేను స్టార్టింగ్లో ఒక పేరు చెప్పాను సార్, అది చాలా జాగ్రత్తగా వినాలి. మన మేధావి కాదు సార్, మేధావి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల ఎకరాల ల్యాండ్ అలొకేట్ చేశారు. అందులో ఎగ్జాంపుల్ చెప్తా సార్, బ్రహ్మణి స్టీల్ అని చెప్పేసి దాదాపు 10,000 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేశారు సార్. దాని గురించి మనం ప్రస్తావించాలి. అలాగే సార్ లేపాక్షి నారాజ్ అని చెప్పి 8,800 ఎకరాలు ల్యాండ్ అలొకేట్ చేశారు సార్. దాని గురించి మనం ప్రస్తావించాలి సార్. నేను జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చూశాను, ఇంకొక ఎయిర్పోర్ట్ చూశాను కదా సార్. నేను బ్రహ్మణి ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూడలేదు సార్ నా జీవితంలో. బ్రహ్మణి ఎయిర్పోర్ట్ అనేది ఎప్పుడు చూడలా, కానీ ఆ ఎయిర్పోర్ట్ కూడా సుమారు 3,000 ఎకరాలు పైన ల్యాండ్ అలొకేట్ చేశారు సార్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇంతవరకు ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో నాకు కనపట్ల. మరి చిన్నప్పరెడ్డి గారు నాకు చూపిస్తారా? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ల్యాండ్ గారు జాగ్రత్త వినాలి. పచ్చ కామెర్లోకి లోకమంతా పచ్చగా ఉన్నట్టు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ల్యాండ్ ఇలాగే మేము ప్రతి ఒక్కరికి అలొకేట్ చేసి దాని మీద వచ్చిన డబ్బులు కమిషన్లు మేము జూరుకొని దానివల్ల షెల్ కంపెనీ మేము పెట్టాము. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, అలాగే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు, అలాగే మా మాధవ్ గారు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మా వాళ్ళు అలా చెయ్యరయ్యా, మీరు దాని మైండ్లోంచి తీసేయండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. పోయి మీ జగనన్న దగ్గరకు వెళ్ళి జగనన్న నాకు డిపెండ్లో కాసిగాడు నాగార్జున వ్యక్తి ఏమని అడిగారయ్యా అంటే, అసలు హిందూ ఇన్ఫ్రా అనేది మన రియల్ ఎస్టేట్ కంపెనీ కదా, దానికి మనమే కదా ఓనర్ ఇండైరెక్ట్గా. మరి దానికి ఆ రోజులో 250 ఎకరాలు మీరు ఎందుకు అలొకేట్ చేశారు? హిందూ ఇన్ఫ్రా అనే దానికి 250 ఎకరాలు మీరు ఎందుకు అలొకేట్ చేస్తారో ఒక్కసారి అడగండి. హిందూ మందే, అది మందే. నెక్స్ట్ అది పోతే బ్రాహ్మణి ఇన్ఫ్రాలో కూడా 250 ఎకరాల పైన మనమే ల్యాండ్ అలొకేట్ చేసాం. మరి ఎందుకు అలొకేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకి? వాళ్ళు ఏమన్నా ఐటీ కంపెనీలకి ఏమన్నా